హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. చూసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్స్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఈసీజీ టెక్నీషియన్, ఈఈజీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్తో పాటుగా ఇంకా ఇతర 11 రకాల ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హతలున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 16 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో, మరి కొన్ని ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసినటువంటి పోస్ట్ వారీగా వారికి కావాల్సిన వేకెన్సీస్ గురించి, మోడ్ ఆఫ్ టైప్, రిక్రూట్మెంట్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా చూసినట్లయితే క్లినికల్ సైకాలజిస్ట్ అనే ఉద్యోగాలను 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా చూడండి. 1 నుంచి 12 వరకు సీరియల్ నెంబర్ ఉన్న ఉద్యోగాలన్నిటి కూడా కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అలాగే వీరి శాలరీ వచ్చేసి 54,060 రూపాయలుగా మెన్షన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అనమాట. 1 వేకెంట్ ఫిల్ చేస్తున్నారు. 54,060 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చేసి 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. 54,060 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే సైకాట్రీ సోషల్ వర్కర్ సంబంధించి 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 34,580 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ ఉద్యోగాన్ని 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. 34,580 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈసీజీ టెక్నీషియన్ 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 34,580 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈఈజీ టెక్నీషియన్ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి 3 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే అనస్థీషియా టెక్నీషియన్ సంబంధించి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. యోగా ఇన్స్ట్రక్టర్ సంబంధించి 1 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 27,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 25,220 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 22,460 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు చెప్పిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఖాళీలు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంట్రాక్ట్ విధానంలో ఈ నోటిఫికేషన్ ద్వారా 25 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఇక అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో కూడా 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 18,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. బార్బర్ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ధోబీ వచ్చేసి 2 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాన్ని 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఈ విధంగా అవుట్సోర్సింగ్ విధానంలో కూడా 28 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కాంట్రాక్ట్ విధానంలో 25, అవుట్సోర్సింగ్ విధానంలో 28, టోటల్గా 53 ఖాళీని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అలాగే వీరికి కావాల్సినటువంటి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి, సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజే రిలీజ్ అయిందనమాట. అప్లికేషన్స్ వచ్చేసి 5 నుంచి 12 వరకు కూడా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 17/3/2026 డిస్ప్లే చేస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 21/3/2026 ఉంటున్నట్టు కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. సో 5వ తారీఖు నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తారీఖు వచ్చేసి మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారో లేదో తెలుస్తుంది అనమాట. ఇక అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటిగా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సెపరేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. సో క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి ఎంఏ సైకాలజీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, లేదంటే ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, లేదంటే ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సంబంధించినటువంటి సైకాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ సంబంధించి పీజీ ఇన్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సంబంధించి డిగ్రీ ఆఫ్ BA ఆర్ BSc ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ
క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఆక్యుపేషన్ థెరపీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఫోర్త్ వన్ చూసినట్లయితే సైకాట్రీ సోషల్ వర్కర్ అనమాట. ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకాట్రీ సోషల్ వర్క్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఫిల్ సైకాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ సంబంధించి పియూసీ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. లేదంటే బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ కోర్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే 7th వన్ వచ్చేసి ఈఈజీ టెక్నీషియన్ అనమాట. వీరికి సంబంధించి ఏదైనా ఇంటర్మీడియట్ గ్రూప్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఈఈజీ టెక్నీషియన్ కోర్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కనుక మీరు చేసినట్లయితే 1 year అప్రెంటిస్‌షిప్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినట్టు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క క్వాలిఫికేషన్ అభ్యర్థులు యొక్క ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే అనస్థీషియా టెక్నీషియన్ సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ సంబంధించి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th వన్ వచ్చేసి ఏగా ఇన్స్ట్రక్టర్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా డిగ్రీ అనమాట. దాంతోపాటుగా డిప్లొమా ఇన్ యోగా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే గ్రాడ్యుయేట్ ఇన్ యోగా సైన్స్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక 11th వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనమాట. వీరికి ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సంబంధించినటువంటి కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక 11th వన్ చూసినట్లయితే ఎలక్ట్రీషియన్ అనే కోర్సుకు సంబంధించి 10th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇక 13th వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. డిగ్రీ విత్ కంప్యూటర్ ఉండాల్సి ఉంటుంది. అలాగే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక దోబీ, బార్బర్, జనరల్ డ్యూటీ అటెండెంట్ 3 రకాల పోస్టులకు సంబంధించి కూడా ఎస్ఎస్సీ లేదా 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క 16 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇందులో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని పోస్టులకు సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఈ యొక్క డేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ డిజైన్ డేట్ ఏదైతే ఉంటుందో ఈ రోజున రిలీజ్ అయింది కాబట్టి 3/1/2026 నాటికి మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారు. ఫీజుని వచ్చేసి డీడీ రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అడ్రస్కి వచ్చేసి మనం డీడీ తీయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపీస్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. 75% వచ్చేసి మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకుంటారు. అలాగే 10 మార్క్స్ వచ్చేసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క మార్కు కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇక రిమైనింగ్ 15% వచ్చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా హానరీ బేసిస్లో ఇంక్లూడింగ్ కోవిడ్-19 కూడా కలుపుకొని ఎక్స్పీరియన్స్కి కేటాయిస్తారన్నమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ పే చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక అలాగే అప్లికేషన్తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్న అన్ని సర్టిఫికేట్స్ మీద కూడా సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఈ నోటిఫికేషన్ కింది భాగంలో అటాచ్ చేశారనమాట. 4 పేజీల్లో అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. ఈ 4 పేజీని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో ఈ యొక్క అప్లికేషన్ అటాచ్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అని కూడా అటాచ్ చేసి అప్లికేషన్తో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. సో పాత జిల్లా కడప జిల్లా ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి 3/1/2026 ఈ రోజున రిలీజ్ అయిందనమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడపలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అప్లికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫార్మాట్ని ఈ యొక్క నోటిఫికేషన్ కింద భాగంలో అటాచ్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మనం ఈ లింక్ ద్వారా కూడా అప్లికేషన్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఉదయం 10:30 గంటల నుంచి 5/1/2026 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12/1/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూడండి, ఈ నెల 5వ తారీఖు నుంచి
12వ తారీఖు వరకు కూడా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ వెళ్ళి క్యాండిడేట్ ఫిజికల్గా అంటే బై హ్యాండ్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్స్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లమల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఈ యొక్క అడ్రస్కి వచ్చేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 12/1/2020 అనమాట. సో ఈ యొక్క డేట్ లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.